మన కేంద్ర క్యాబినెట్ అనేది 1000 కోట్లు స్టార్టప్స్లో, దేంట్లో స్పేస్ స్టార్టప్స్లో వెంచర్ క్యాపిటల్ ఫండ్గా 1000 కోట్ల రూపాయలు అనేది అలొకేట్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారనమాట నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన. ఇది ఒక 5 ఇయర్స్గా ఇద్దామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. లైక్ 2025-26కి 150 crores, 26-27 250 crores, 27-28కి 250 crores, 28-29కి 250 crores అండ్ 2029-30కి ఒక 100 crores, మొత్తంగా ఒక 1000 కోట్లు అలాట్ చేద్దామని చెప్పేసి యూనియన్ క్యాబినెట్ అయితే డెసిషన్ తీసుకున్నారనమాట. నెక్స్ట్, ఇది ఎవరికి ఎంత ఇస్తారు? గ్రోత్ స్టేజ్లో బాగా డెవలప్ అయినారు అట్లాంటి కంపెనీస్కి 10 crores నుంచి 30 crores ఇస్తారు. లేట్ గ్రోత్ స్టేజ్ అంటే కొంచెం వెనకబడి ఉన్నారు ఎక్స్పాన్షన్లో, అట్లాంటి వాళ్ళకి 30 crores నుంచి 60 crores ఇంకా బూస్ట్ చేస్తుందన్నమాట. అసలు ఎందుకు క్యాబినెట్ ఈ డెసిషన్ తీసుకుందంటే, స్పేస్ సెక్టర్ అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుకు రావట్లేదు ఎవరు కూడా, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కానీ. కాబట్టి మనమే ముందుకు ఉండాలి, మన స్పేస్ సెక్టర్ని పెంచుకోవాలి అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. సరే, ఈ డబ్బులు ఎవరు చూసుకుంటారు? మనకు ఒక అథారిటీ ఉంది, ఇన్స్పేస్ అనేది. ఆ ఇన్స్పేస్ అనేది చూసుకుంటుంది అనమాట. ఈ ఇన్స్పేస్ ఏం చేస్తుంది? ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మేము స్పేస్ స్టార్టప్ చేస్తామంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది అనమాట. మీరు ఏ మోడల్ మీద చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నారు, స్పేస్ సెక్టార్కి మీ దగ్గర నుంచి ఎంత కంట్రిబ్యూషన్ వస్తుంది, అలాంటి డీటెయిల్డ్ రిపోర్ట్స్ని తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి చెప్పాను కదా ఇందాక, ఆ ఫండ్ని అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 5 ఇయర్స్లో దగ్గరగా ఒక 250 కంపెనీస్, 250 స్టార్టప్స్కి హెల్ప్ చేయాలని ఇండియా గవర్నమెంట్ అనేది అనుకుంటుందన్నమాట. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీలో స్పేస్ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే $8.4 billion వస్తున్నాయి మనకి స్పేస్ సెక్టార్. అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనమాట మనం 2033కి $44 billion $44 billion ఎకనామీ అవ్వాలి మంది అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం అంతే.